హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రావంతి కృష్ణ. సో, ఈరోజు 2 జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫోతో మీ ముందుకొచ్చేసాను. సో, వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో దట్ నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వీలుంటది. గైస్, ఇంకా మన ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి హెక్సావేర్ కంపెనీ నుండి మాట. సో ఈ హెక్సావేర్ అనేది చెన్నై కానీ పూణే కానీ ముంబై లొకేషన్స్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఫుల్ టైం జాబ్ ఎంప్లాయ్మెంట్ మాట. సో దీనికి అప్లికేషన్ డెడ్ లైన్ కూడా 23 నవంబర్ వరకు అయితే ఉంది. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో. సో వీళ్ళైతే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఆఫ్ క్యాంపస్ నేమ్తో రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. అంటే ఇనీషియల్గా మనల్ని ట్రైనీ కింద హైర్ చేసుకుంటారు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెసిగ్నేషన్ అయితే అలొకేట్ చేస్తారు. సో తర్వాత మనకి ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకైతే ఉంటాయి. గైస్, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ, ఎందుకంటే ట్రైనింగ్ కూడా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ట్రైనింగ్లో మనకి 15,000 per month అనేది ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత మన ప్యాకేజ్ అనేది 4 lakh per annum అయితే చేస్తారు. సో ఇంకా ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేషన్ అండ్ బీఈ బీటెక్ మాట. బీఈ బీటెక్లో కూడా మనకి స్ట్రీమ్స్ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. సో ఆ స్ట్రీమ్స్ వాళ్ళే ఎలిజిబుల్. సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ఈ, ఈటీసీ, ఈఐఈ, ఐసీఈ. సో ఈ స్ట్రీమ్స్ వాళ్ళు ఎలిజిబుల్ మాట. మెకానికల్ కానీ సివిల్ బ్రాంచెస్ నాట్ ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకా పీజీ విషయానికి వచ్చేస్తే ఓన్లీ ఎంసీఏ వాళ్ళు ఎలిజిబుల్, ఎంఈ కానీ ఎంటెక్ కానీ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా పాస్డ్ అవుట్స్ వచ్చేసరికి మనకి 2021 అండ్ 2022. సో ఈ పాస్డ్ అవుట్స్ వాళ్ళు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మనకైతే అగ్రిగేట్ 60% అయితే త్రూ అవుట్ అవర్ అకాడమిక్స్ వచ్చి ఉండాలి. అండ్ ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. ఒకవేళ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే 1 year మాత్రమే కన్సిడర్ చేస్తారు, అంతకంటే ఎక్కువ ఉంటే కన్సిడర్ చేయరన్నమాట. సో ఇంకా జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మనం ఎనీ ఆఫ్ హెక్సావేర్ లొకేషన్స్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో నేను పైన మెన్షన్ చేశాను కదా, హెక్సావేర్ కంపెనీ 3 లొకేషన్స్లో అయితే ఉంది. సో ఆ 3 లొకేషన్స్లో ఏదో ఒక లొకేషన్ అయితే మనకి అలొకేట్ చేస్తారన్నమాట. సో మనకైతే ఇనీషియల్గా ట్రైనింగ్ 15,000 పే చేస్తారు, తర్వాత 4 lakhs వస్తుంది. సో తర్వాత మనకి సర్వీస్ అగ్రిమెంట్ కూడా 2 years అయితే ఉంటుంది. సో మనకి ఆన్ బోర్డింగ్ కూడా వచ్చేసి డిసెంబర్ నుండి స్టార్ట్ అయిపోతుందండి. సో ట్రైనింగ్ వచ్చేసి మనకి చెన్నైలో ప్రొవైడ్ చేస్తారు. ఆ చెన్నైలో ప్రొవైడ్ చేసినప్పుడు ఇనీషియల్గా 7 days అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఈమెయిల్ కూడా మెన్షన్ చేస్తారు. ఒకవేళ ఏమైనా క్వైరీస్ ఉంటే సో వాళ్ళకి మనం మెయిల్ చేయొచ్చు. సో ఇంకా మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకైతే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి యాజ్ యూజువల్గా. సో మనం టీమ్ ప్లేయర్ కానీ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి ఉండాలి, ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేస్తాం కాబట్టి. సో మనం హ్యాపీగా మింగిల్ అవ్వాలన్నమాట. హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ కూడా మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ క్విక్ లెర్నర్ అయి కూడా ఉండాలి, ఎందుకంటే మనం ఏదన్నా నేర్పించినప్పుడు ట్రైనింగ్లో సో త్వరగా నేర్చుకొని అడాప్ట్ చేసుకొని మౌల్డ్ చేసుకోగలగాలన్నమాట. సో మనకి ప్రాజెక్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ మనకి ఇచ్చినప్పుడు సో అది ఏదైతే డెడ్ లైన్ ఇచ్చారో సో ఆ అసైన్మెంట్స్ అనేవి మనం ఆ డెడ్ లైన్లో ఫినిష్ చేయగలగాలి. సో ఇంకా జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా నేను ముందే చెప్పాను కదా, ప్యూర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. సో మనం అయితే డిఫరెంట్ అప్లికేషన్స్ కానీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని కానీ డిజైన్ చేయడం కానీ డెవలప్మెంట్ చేయడం కానీ ఉంటుంది. సో మనకి ఏదైతే అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారో అది టైం టు టైం మనం అయితే సబ్మిట్ చేయాలి. సో ఇవి మాట రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో ఇంక ఇంటర్వ్యూ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సింది ఉంటుంది. అప్లికేషన్ స్క్రీనింగ్ అనేది చేస్తారు ఎవరైతే ప్రొఫైల్స్ ఎలిజిబుల్ ఉంటాయో. సో తర్వాత వాళ్ళు మనకి ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకైతే టెస్ట్ మెయిల్ ఇన్విటేషన్ అనేది వస్తుంది అన్నమాట. సో అది క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనికేషన్ టెస్ట్ అనేది ఉంటుంది. అది క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో వన్స్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ క్లియర్ చేసిన తర్వాత మనకి ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. గైస్, ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే అప్లికేషన్ డెడ్ లైన్ కూడా మనకి 23 నవంబర్ వరకే ఉంది. సో ఇంకా ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 2021 వాళ్ళకి సెపరేట్ లింక్ ఉందండి, 2022 వాళ్ళకి సెపరేట్ లింక్ ఉంది. అవి నేను డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు కనుక ఫస్ట్ టైం యూజర్స్ అయితే మీ మెయిల్ ఐడితో రిజిస్టర్ అండ్ అప్లై అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ సూపర్ సెట్లో రిజిస్టర్ అయి ఉంటే సింపుల్గా అప్లై చేసేసుకుంటే సరిపోతుంది. సో మీరు
ఫస్ట్ టైం యూజర్స్ అయితే సో మీరు రిజిస్టర్ అండ్ అప్లై క్లిక్ చేసిన తర్వాత ఇలాగ ఒక ఫామ్ అనేది లోడ్ అవుతుంది. ఇందులో మీ బేసిక్ డీటెయిల్స్ కానీ లైక్ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ 10th and 12th ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కానీ లేదు అంటే ఇంటర్న్షిప్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ సో అన్నీ అయితే ఉంటాయి. లాస్ట్లో మీ ప్రొఫైల్ ఫోటో అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ అయితే చేయాలి. సో ఈ ఫామ్ ఎలాగ ఫిల్ చేయాలి అనేది చాలాసార్లు ఛానల్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో అందుకని ఇప్పుడు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీకు క్లియర్ కట్గా కావాలి అంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఆ టైం స్టాంప్ అనేది ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి అయితే చూడండి, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. గైస్ ఇంకా మన సెకండ్ జాబ్ ఆపర్చునిటీ వచ్చేసరికి టెక్ మహేంద్ర నుండి మాట. సో వీళ్ళైతే ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అనేది వెరీ రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. సో మళ్ళీ దీనికి కూడా మనకి అప్లికేషన్ డెడ్ లైన్ 21st November వరకే ఉంది. మనకైతే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. సో మనకి ఇంకా ఎవరు ఎలిజిబుల్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. BE BTech అందులో స్ట్రీమ్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. CSE కానీ CE కానీ IT ENC ENTC టెలికామ్ కమ్యూనికేషన్స్ ఎలక్ట్రానిక్స్ సో ఈ స్ట్రీమ్స్ వాళ్ళే ఎలిజిబుల్. ఏదైతే స్ట్రీమ్స్ మెన్షన్ చేశారో ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడండి స్క్రీన్ మీద. అండ్ మోర్ ఓవర్ మనకి PG వచ్చేసరికి MCA కానీ MSCలో కంప్యూటర్ సైన్స్ వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ మాట. సో పాస్ అవుట్స్ వచ్చేసరికి మనకి 2020 కానీ 2021 బ్యాచెస్ ఎలిజిబుల్ అండి. మనకైతే ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మన దగ్గర కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ కానీ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ అయితే వచ్చి ఉండాలి. అండ్ మోర్ ఓవర్ మనకి త్రూ అవుట్ అవర్ అకాడమిక్ 60% అగ్రిగేట్ అయితే ఉండాలి. ఒకవేళ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటే 1 year వరకు మాత్రమే వీళ్ళు అలౌ చేస్తున్నారు. మోర్ దెన్ దట్ ఉంటే మనకి ఎలిజిబుల్ కాదన్నమాట. సో ఇంకా సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనమైతే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఎవరైతే ప్రొఫైల్స్ ఎలిజిబుల్ అవుతాయో షార్ట్ లిస్ట్ అవుతాయో వాళ్ళకి మాత్రమే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది మనకి ఇన్విటేషన్ పంపించడం జరుగుతుంది. అదే మనం ఆన్లైన్లో రాయాల్సింది ఉంటుంది. సో యాప్టిట్యూడ్ టెస్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ ఎస్ఐ కానీ స్టోరీ కానీ మనకైతే ఉంటుంది. తర్వాత టెక్నికల్ అండ్ HR ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అన్నమాట. సో ఇది మనకి క్లియర్ చేసిన తర్వాత ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేస్తారు. ఒకవేళ మనకి ఏమన్నా సర్టిఫికేషన్స్ లైక్ OCP కానీ MCP కానీ AWS మీద SAP కానీ కోర్సెరాలో కూడా చేసినా సరే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, అంటే వెయిటేజ్ అనేది ఇస్తారు, యాడెడ్ వాల్యూ అనేది ఉంటుంది అన్నమాట. మనకి టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా మనకి 1 to 2 weeksలో మనకి ఇన్ఫార్మ్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సో నేను ముందే చెప్పాను కదా వర్చువల్గా అయితే ఉంటుంది మనకి టెస్ట్ అనేది. సో మీరేమీ కంగారు పడక్కర్లేదు. మీ స్పామ్ కానీ జంక్ ఫోల్డర్స్ కూడా ఆల్వేస్ మెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి అందులో కూడా వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వీళ్ళు కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి టెస్ట్ ఇన్విటేషన్ 1 to 2 weeksలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇంకా మనకి శాలరీ విషయానికి వచ్చేసరికి మనకి 3 months పాటు ప్రొబేషన్ పీరియడ్లో ఉంటాము. సో 2.6 lakhs per annum అనేది ఆఫర్ చేస్తారు. వన్స్ మనం 3 months కంప్లీట్ చేసిన తర్వాత మనకి అప్పుడు 3.25 lakh per annum అయితే ఉంటుంది. మనమైతే 2 years అగ్రిమెంట్ అయితే చేయాలి. ఒకవేళ బాండ్ బ్రేక్ చేస్తే మనకి 1 lakh అనేది వాళ్ళకి పే చేయాల్సింది ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడన్నా సరే బాండ్ బ్రేక్ చేస్తే ఇంత అమౌంట్ పే చేయాలని కంపెనీ రూల్స్ ప్రకారం ఉంటుంది. సో అది ఈచ్ కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా గమనించండి. సో మనకి ప్రొబేషన్ పీరియడ్లో కూడా అంటే 3 months పాటు మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా అది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ. సో ఇంకెవరైతే ఎలిజిబుల్ అనుకుంటున్నారో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒక డిక్లరేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి అయితే అప్లై చేసేసే ముందు మీరు కూడా చదవండి. నేను ఏదైతే మెన్షన్ చేశానో అవి క్లియర్ కట్గా ఇక్కడ ఉంటాయి. ఒకసారి చదివేసేసి లాస్ట్లో మీకు ఐ హ్యావ్ రెడ్ అనే చెక్ బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలాగ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది లోడ్ అవుతుంది అన్నమాట. సో ఇందులో ఫస్ట్ మనకు వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతున్నారు. సో అవన్నీ ఫిల్ చేసేసేయండి. మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నవన్నీ మీరు కంపల్సరీ ఫిల్ చేయాలన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మాట. సో మనకి రిక్వైర్మెంట్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో MCA ఆర్ MSc వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో దాని ప్రకారం మీ చెక్ బాక్స్ అనేది చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చెక్ బాక్స్ చేశాను. సో మన డిగ్రీ కానీ స్ట్రీమ్ కానీ సో పాసింగ్ బ్యాచ్ కానీ అగ్రిగేట్ పర్సంటేజ్ కానీ యూనివర్సిటీ కానీ కాలేజ్ నేమ్ కానీ అయితే మెన్షన్ చేయాలి. సో అవైతే ఫిల్ చేసేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మన
మనకి క్లాస్ 12th క్లాస్ 10th ఒకవేళ మీరు డిప్లొమా ఫినిష్ చేస్తే ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి ఆ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. చాలా సింపుల్గా ఉందండి ఫామ్ అయితే. సో లాస్ట్లో వచ్చేసి మనకి క్యాప్చా కోడ్ అనేది ఉంది. సో అది కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాగా ఈ రిజిస్ట్రేషన్ ఐడి పిన్ నెంబర్ అనేది వస్తుంది. సో ఇది మనం స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, లేదు అంటే మీకు మెయిల్కి కూడా వస్తుంది. సో ఎందుకంటే నెక్స్ట్ మనం ఆన్లైన్ టెస్ట్ రాసినప్పుడు సో ఈ ఐడి ఈ పిన్ నెంబర్ ఇచ్చి అయితే మనం ఎంటర్ చేయాల్సింది ఉంటుంది. సో ఇవి అయితే ఈ డీటెయిల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. సో ఇదనమాట టెక్ మహేంద్రకి సంబంధించి గైస్. ఇదైతే చాలా మంచి ఆపర్చునిటీ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే మనకు ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మనకి అప్లికేషన్ డెడ్లైన్ 21st November వరకు టైం ఉంది కాబట్టి సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే అప్లై చేసుకోండి. సో నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో మరికొన్ని మంచి జాబ్ కంటెంట్ ఇన్ఫోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఒకవేళ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఏ జాబ్ ఆపర్చునిటీ ఉన్నా వెంటనే నేను వీడియోస్ పోస్ట్ చేస్తాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేసి పెట్టుకోండి. సో స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.